యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం నుండి, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వారు చాలా విషయాలు యోచించినప్పుడు కొన్నిటిని దేవుడు నెరవేర్చాడు. అందులో ఒక అతను ఎబేష్. ఎవరికైనా పేరు పెట్టినప్పుడు శ్రమ, బాధ, వేదన, కష్టం అని పెట్టరు, మంచి పేర్లు ఎంచుకుంటాం. కానీ ఇతని తల్లి, నా జీవితమే వేదనలో మునిగిపోయింది, వేదన అని పేరు పెట్టమంది. వేదన, దుఃఖము, బాధ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరే ఎబేష్. ఈ ఎబేష్ ప్రార్థనలో ఒక యోచన చేస్తాడు. దేవుని యొద్దకు వెళ్ళి నేను మొరపెడతాను, ప్రభు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఒక ఆలోచనతో, ఓ దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులు విశాలపరచుము, నీ చేతులు నాకు తోడుగా ఉండ దయచేయము, కీడును నాకు దూరం చేయమని ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా అతని ప్రార్థన విని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ ఎబ్బేజ్ అనే వ్యక్తి చేసిన యోచన దేవుడు స్థిరపరచినట్టే కనిపిస్తుంది. అతను ప్రార్థన విన్నాడు, దేవుడు అతన్ని అంగీకరించాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ మంచి యోచనలు చేయొచ్చున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుడు, భయభక్తి కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రార్థనాపూర్వకంగా ఒక యోచన చేసినప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. ప్రార్థనాపూర్వకంగా మీరు తీసుకునే ఆలోచన ప్రభు స్థిరపరచును గాక. అలాగే మీ మార్గముల యందు ఆయన వెలుగు ప్రకాశింప చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మనం వెళ్తున్న మార్గంలో, మనం చేస్తున్న పనిపాటల్లో దేవుని వెలుగు ప్రకాశించినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధిని మీరు చూస్తారు. ప్రార్థించండి, ప్రభా నేను అనేక యోచనలు కలిగి ఉన్నాను, నరుని హృదయంలో ఆలోచనలు అనేక వస్తుంటాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమన్నాడు. అనేక ఐడియాలు మనందరికీ వస్తూనే ఉంటాయి, కానీ దేవుడు అనుకున్నదే అది నెరవేరుతుంది. నీవు చేసే యోచన దేవుడు స్థిరపరచునుగాక, మీ మార్గంలో వెలుగు ప్రకాశించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ యందు భయభక్తి కలిగి మేము ఏదైతే యోచిస్తామో అది మాకు స్థిరపరిచే దేవుడు అని, మా మార్గంలో వెలుగు ప్రకాశింప చేస్తున్నావు తండ్రి. నీ ప్రజలు ప్రార్థిస్తుండగా గొప్ప కార్యములు జరుగులాగున మా మార్గంలో నీ వెలుగు ప్రకాశించునుగాక. వారి బ్రతుకుల్లోని చీకటంతా దూరమగునుగాక. వారిని పట్టి పీడిస్తున్న వ్యాధి, రోగ, బలహీనతలు, సమస్యల నుండి వారు బయటపడుదురుగాక. నీ కనికరం చొప్పున వారి దుఃఖమును సంతోషంగా మార్చి ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.